उत्साहं साहसं धैर्यम् उत्साहं साहसं धैर्यम् भक्ति शक्ति पराक्रमम् षडयते यत्र वर्तन्ते तत्र देव सहायकृत् यत्र देव सहायकृत्। ప్రేమ స్వరూపులైన వటువులారా, వటుస్ embodiments of divine love. జీవితంలో బ్రహ్మచర్యం అన్నటువంటిది చాలా పవిత్రమైనటువంటిది. In life, Brahmic consciousness is very sacred. ఉత్తమమైనటువంటిది. It is the highest. ఇట్టి పవిత్రమైనటువంటి బ్రహ్మచర్యంలో మొట్టమొదటి జన్మము గాయత్రీ మంత్రోపదేశము. When you are initiated into celibacy, the first mantra that is taught to you is Gayatri. ఈ గాయత్రీ మంత్రం చేతనే సహజ మానవుడు విప్రుడిగా మారుతున్నాడు. Through the Gayatri mantra, the ordinary man becomes a Vipra. ఈ విప్రుడైనటువంటి యొక్క వటుడు క్రమక్రమేణా వేదమును ఉచ్చరించడం చేత విప్రుడిగా మారుతున్నాడు. These Vatus, gradually as they chant the Vedas, they become the Vipras. దీనిని ఆచరించి ఆనందించి హృదయానికి అందించడం చేత వీడు బ్రాహ్మణుడు అవుతున్నాడు. When you practice the teachings of the Vedas and experience the delight and the bliss, he becomes a Brahmin. పుట్టిన తక్షణమే ఎవ్వరు కూడాను బ్రాహ్మణుడు కాదు, జన్మ బ్రాహ్మణుడు మాత్రమే. Nobody is a Brahmin by birth. You can be just a Brahmin by birth. కానీ గాయత్రి మంత్రోపదేశం జరిగిన తర్వాత After he is initiated into Gayatri mantra, ద్విజుడుగా మారుతున్నాడు. he becomes a Dvija. తదుపరి దీనిని ఆచరించి ఆనందించి 10 మందికి అందించినప్పుడు ఇతను విప్రుడిగా అవుతున్నాడు. After he practices the teachings of the Vedas, experiences the bliss and shares it with others, he becomes a Vipra. ఈ విప్రుడు యావత్ జీవితమునంతా కూడాను గాయత్రి మంత్రమునకు అర్పితం గావించడం చేతనే బ్రాహ్మణుడు అవుతున్నాడు. When Vipra, he conquers and masters the Vidya of Gayatri, he becomes a Brahmin. సహజ జన్మము, Natural life. రెండవది ద్విజ, Second is Dvija. మూడవది విప్రుడు, Third is Vipra. నాలుగవది బ్రాహ్మణుడు. Fourth is Brahmana. ఒక్క జన్మమునందే మానవునికి 4 విధములైనటువంటి యొక్క తరములు మారుతున్నవి. There are 4 stages of life in a man's life. ఈ గాయత్రి సామాన్యమైనటువంటి యొక్క స్వరూపం కాదు. This Gayatri is not an ordinary form. ఎవరు గాయత్రి? Who is Gayatri? గాయత్రి ఛాందసామాత, వేదములకు తల్లి అయినటువంటిది. She is the mother of all the Vedas. సర్వ వేదముల యొక్క సారము, The essence of all the Vedas, సర్వ శాస్త్రముల యొక్క మూలము, the essence of all the scriptures. సమస్త గమ్యముల సారము, That is the essence of all the mythologies. సమస్త మార్గముల యొక్క వివరణము ఇది ఒక్కటే గాయత్రి మంత్రం. That is the goal of all the paths, Gayatri. ఇట్టి పవిత్రమైన గాయత్రి యందు, In sacred Gayatri, ఇట్టి పవిత్రమైనటువంటి గాయత్రికి for this Gayatri mantra, 3 విధములైనటువంటి పేర్లు ఉన్నవి. there are 3 names for the Gayatri mantra. మొదటిది గాయత్రి, First is Gayatri, రెండవది సావిత్రి, second is Savitri, మూడవది సరస్వతి. third is Saraswati. గాయత్రి, సావిత్రి, సరస్వతి. Gayatri, Savitri and Saraswati. ఈ 3 పేర్లు కూడాను కలిగించేటువంటి ఉపకారం ఏమిటి? What is the benefit for us when we chant the 3 mantras? అందించే ఆనందం ఏమిటి? What is the delight we get by chanting ఈ them? గాయత్రి అనగా ఎవరు? Who is Gayatri? ఎవరు? Who is Gayatri? మన యొక్క ఇంద్రియములకు అధిపతి అయినటువంటిది గాయత్రి. Gayatri is the master of our senses. సావిత్రి మన యొక్క లైఫ్ కు మాస్టర్. Savitri is the master of our life forces. అది ఏ సావిత్రి
సత్యవ్రతం చేతనే తన యొక్క పురుషుడైనటువంటి సత్యమును సాధిస్తూ వచ్చింది సత్యవంతుణ్ణి. Savitri, because of her truthfulness and dedication, could get back her husband. ఇంకా సరస్వతి, Who is Saraswati? ఈమె ఎవరు? వాగ్దేవతా స్వరూపిణి. She is the very form of her word. గాయత్రి, సావిత్రి, సరస్వతి ఈ మూడు కూడాను హృదయము, వాక్కు, కాయము మూడింటి యొక్క సమితమైనటువంటి స్వరూపమే. Gayatri, Savitri and Saraswati are the three అప్పుడే trinities. పూర్ణ మానవుడిగా రూపొందుతాడు మానవుడు. Then man becomes perfect and complete. కనుకనే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్. The proper study of mankind is man. అనగా హృదయములో తలంచి మాటలో చెప్పి చేతులతో చేసినప్పుడే ఈ మూడింటి యొక్క ఏక స్వరూపమే మానవుడు. When you feel in the heart and talk through the words and practice it through the hands, then you are complete ఈ man. మూడు స్వరూపములు ఎక్కడ ఉన్నవి? Where are these three forms? మానవుని యందే ఉంటున్నది. These forms are within man. మానవులకు మించినటువంటి యొక్క శక్తి మరొకటి లేదు. There is no power higher than in man. సర్వశక్తుల యొక్క సారము The essence of all the powers, మానవుని యొక్క జీవితమే. the life of man is the essence of all powers. సర్వ గమ్యముల యొక్క సారము The goal of all goals, మానవుని యొక్క హృదయమే. that is man's heart. కనుకనే మానవుడనగా కేవలము అలంకార సంబంధమైనటువంటి మానవుడు కాదు, Man is not a decorative piece. ఆచరణ రూపమైనటువంటి మానవుడు. He should be a man of practice. అయితే ఈ గాయత్రి ఎక్కడ ఉంది? Where is Gayatri? ఇందులో భువః సువః తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. భూః Bhuhu అనగా means భూలోకము, that is the earth. భువః Bhuvaha, స్వర్గలోకము, that is the heaven. సువః Suvaha, అనంతలోకము. that is the infinite world. కనుకని ఈ భూలోకము, భువర్లోకము, స్వర్గలోకము మూడు కూడా తన యందే ఉంటున్నవి. The earth, the heaven and the infinite world are within man. కనుకని ఈ భూలోకం అనేటువంటిది శరీరముల యొక్క మెటీరియల్ తో కూడినటువంటిది. The body, the material, that is the Bhuloka. కనుకనే భూహు అనేటువంటిది ఒక విధమైనటువంటి మెటీరియల్ లోకము. Bhuhu means the material world. సువహ, Suvaha, భువహ. Bhuvaha. ఈ భువహ అనేటువంటిది Bhuvaha means ఈ యొక్క దేహములకు వైబ్రేషన్ అందించేటువంటి ప్రాణశక్తియే. that is the life force which vibrates the body. అది ఏ ప్రాణశక్తి. That is the life force. ఈ ప్రాణశక్తిని స్తంభింపచేసి అభివృద్ధిపరిచి ఆనందాన్ని చేకూర్చి యావత్ శరీరమును కూడాను యాక్షన్ చేసేటువంటిదే ఈ యొక్క సువహ, అదే స్వర్గలోకం. Suvaha, that is the Satvaloka, which provokes and inspires the life force and gives delight to the man. కనుకనే ఈ భూ అనేటువంటిదంతా కూడాను కేవలము మెటీరియల్ లోకం. Bhuhu is the material world. దీనికి వైబ్రేషన్ అందించేటువంటిది ఈ ప్రాణమే నిజమైనటువంటి భువహ. The Bhuvaha is the life force which gives vibration ఇది to the body. వైబ్రేషన్ ఇస్తుంది. It gives vibrations to the body. సువహ, Suvaha, ఇది ఒక విధమైనటువంటి జ్ఞానశక్తిని బోధిస్తుంది. that gives true wisdom to man. దీనికి రేడియేషన్ అన్నారు. That is called radiation. మెటీరియలైజేషన్ Materialization, కేవలం ఇది వైబ్రేషన్, vibration, తర్వాత రేడియేషన్. and then radiation. ఈ రేడియేషన్ అనేటువంటిది జ్ఞానం అంటున్నారు. The radiation is the basis. కాదు కాదు, ఇది భౌతిక జ్ఞానము కాదు, That is not worldly knowledge. లౌకిక జ్ఞానము కాదు, It is not the physical knowledge. ప్రాకృతమైన జ్ఞానము కాదు. It is not the knowledge of nature. దీనినే వేదమునందు ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. In Veda, it is said Prajnanam Brahma. అనగా ఈ ప్రజ్ఞానమైనటువంటిది అన్నింటి జ్ఞానముల కంటే కూడా అతీతమైనటువంటిది. This Prajnana transcends all types of knowledge. ట్రాన్సెండెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్. It is constant integrated awareness. ఇలాంటి పవిత్రమైన శక్తిని మానవుడు ధరించినాడు. Man has such sacred power within himself. ఇలాంటి సర్వశక్తిమయుడైనటువంటి మానవుడు He is తన శక్తిని తాను కోల్పోయి ఆత్మవిశ్వాసము మర్చిపోయినాడు. Man has forgotten himself, forgotten his self-knowledge, self-confidence. ఏనాడు మానవునికి ఆత్మవిశ్వాసం కోల్పోవును ఆనాడు తన యందు ఉన్నటువంటి సర్వశక్తులు కూడా కోల్పోతాడు. When man loses self-confidence, he loses all powers. కనుక భూర్భువస్సువః అనేటువంటి మూడు కూడాను
మీ యొక్క స్వరూపములే. The three worlds, Bhu, Bhuvaha, Swaha, are your own బాయ్స్ forms. యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ. Boys, you are not one person, but three. ఫస్ట్ ది వన్ యు థింక్ యు ఆర్, The first one you think you are, ఫిజికల్ బాడీ. that is the physical body. ది రెండవది The second- ది వన్ అదర్స్ థింక్ యు ఆర్, The one others think you are, అదే మన యందు వచ్చేటువంటి ప్రాణతత్వము. that is the life principle within us. అది ఏ లోపల నుంచి వస్తుండాది, నాభి స్థానం నుంచి వస్తుండాది. The primordial sound, Omkar, emanates from ఇది your ఏ navel region. బ్రహ్మస్థానం నుంచి వచ్చేటువంటిది. That arises out of the ఇది knowledge of కూడా Brahma. ఒక మానవుని యొక్క ప్రాణ స్వరూపమే. That is the very life principle of man. ది వన్ అదర్స్ థింక్ యు ఆర్, అదే మన యొక్క మానసిక దేహము. The subtle body, the mental body, the one others think you ది are, వన్ యు రియలీ ఆర్, the one you really are, అది ఏ ఆత్మతత్వము. that is the Atmic principle. ఈ భౌతికమైన దేహము, The body, మానసికమైన దేహము, the mental body, ఆత్మ సంబంధమైన దేహము, మూడు దేహములతో కూడిన వాడు నీవు. you have the three bodies of the body, mind and the Atma. కనుక నీకు దేవుడు ప్రత్యేకంగా లేడు. God does not exist నీవే separately. దైవ స్వరూపుడు. You are the embodiment of God. కేవలం దేహాభిమానం చేతనే ఈ దైవ స్వరూపాన్ని మర్చిపోతున్నాం. Because of body consciousness, you have forgotten your divine మానవులు consciousness. ప్రత్యేకంగా విడివిడిగా లేరు. God does not exist separately from దీనినే you. మొట్టమొదట పండితుడు చెప్పాడు. First, it was said by the Pandit, సహనావతు సహనౌ పునక్తు సహ వీర్యం కలవావి. ఈ విధమైనటువంటి మంత్రంలో ఉన్నటువంటి సారం ఏమిటి? what is the essence of the mantra, Sahana Bhavantu? అది ఎంతప్పుడు కలసి మెలసి తిరుగుదాం, Let us live together. కలసి మెలసి మెలుగుదాం, Let us work together. కలసి మెలసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం. Let us together earn the knowledge. కలసి మెలసి కలత లేక చెలిమితో జీవించుదాం. Let us live with wisdom together. ఇది ఏ వేదం చెప్పినటువంటి ఒక ఏకత్వము. That is the unity which is taught in the Vedas. వేదం ఏనాడు కూడా భిన్నత్వాన్ని చెప్పలేదు. Vedas never describe any పరమ multiplicity. పవిత్రమైనటువంటి అద్వైతాన్నే బోధిస్తూ వచ్చింది All the వేదము. time, Veda teaches the sacred unity. దేహములు భిన్నంగా ఉండవచ్చు, The bodies are separate. రూపనామములు భిన్నంగా Names and ఉండవచ్చు, forms are separate. కానీ ఆత్మతత్వం ఒక్కటే. Atmic principle is one and the ఏకం same. సత్ విప్రా బహుదా వదంతి. Truth is only one. The scholars call it by different names. మీరందరూ చూస్తున్నారు. All of you are seeing. విద్యార్థులారా, Students, వటువులారా, photos, ఎన్ని బల్బ్స్ ఎన్ని వెలుగులు కనిపిస్తున్నాయి. you can see so many bulbs which are shining. బల్బ్స్ వేరువేరుగా The కనిపిస్తున్నాయి, bulbs look different. రంగులు వేరువేరుగా Colors are కనిపిస్తున్నాయి, different. కానీ కరెంటు ఒక్కటే. But current is one and the same. అదే విధంగానే మన దేహములు The bodies similarly, వేరువేరు రూపంగా ఉంటున్నాయి, they have different names and forms. వేరువేరు నామంతో There are ఉంటున్నాయి, different names. కానీ అందరి ఎందుకును ఆత్మతత్వం ఒక్కటే. There is only one Atmic principle in అది everyone. నిజమైన అద్వైతం. That is true Advaita. ఈ అద్వైతం అనగా ఏమి? What is Advaita? సర్వ సంబంధమైనటువంటి ఒక జ్ఞానశక్తియే అద్వైతం. That is the power which is related to one and all. జ్ఞానమే అద్వైతము. Wisdom is ఎట్టి Advaita. జ్ఞానము? What type of wisdom? భౌతిక జ్ఞానమా? Is it physical లౌకిక knowledge? జ్ఞానమా? Is it worldly ప్రాకృత knowledge? జ్ఞానమా? Is it physical knowledge? కాదు కాదు, No. ఆత్మజ్ఞానమే అద్వైతం. Knowledge of the self, Atma Jnana, is true wisdom. అట్టి ఆత్మస్వరూపుడు మీ యందే ఉంటున్నాడు. That Atma is within you. అలాంటి ప్రేమస్వరూపుడైన ఆత్మతత్వాన్ని God- ఈనాడు మనం మర్చిపోతున్నాం. We forget that God who is the very embodiment of the మన Atma. భారతదేశంలో ఇన్ని చిక్కులు ప్రారంభం కావడానికి కారణం ఏమిటి? What is the reason for so many problems in India, Bharat? తన ఆత్మవిశ్వాసాన్ని తాను కోల్పోయినాడు. We have forgotten our self-confidence. దేహాభిమానం అభివృద్ధి We have పరుచుకుంటున్నాడు. developed body consciousness. దేహాభిమానం పెంచుకోవటం చేతనే ఆత్మాభిమానం సన్నగిల్లిపోతుంటాడు. Because of the growth of body feeling, we have lost Atmic consciousness. కనుకనే Therefore, ఈనాటి మానవుడు వాంఛలతో అభివృద్ధి పొందుతున్నాడు, today's man is developing all types of desires. కానీ నివృత్తి మార్గం ఏమాత్రమూ ప్రయత్నించడం లేదు. He is not trying to enter the inward path. కనుక మానవుడు క్రమక్రమేణా తన జీవితంలో ఆధ్యాత్మిక తత్వాన్ని అభివృద్ధి పరచుకోవాలి. Gradually, man should take to the spiritual path and develop spiritual power. అది ఏ మన నిజమైన జీవితము. That is true life for man. ఏదో సంపాదించిన ధనమంతా కూడా రావచ్చు పోవచ్చు, The money that you earn comes and goes. పెంచుకున్న దేహం కూడాను పెరగవచ్చు తరగవచ్చు, The body may grow or perish, కానీ ఆనందం మాత్రం ఎప్పటికీ తరిగేటువంటిది కాదు. but bliss is one and the same. అది ఏ నిత్యానందం, That is eternal bliss. పరమానందం, That is highest happiness. యోగానందం, That is the ananda of yoga. అద్వైతానందం, Bliss. పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం
ద్వంద్వాతీతం గగన తద్దుతం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం. One, eternal, pure, the embodiment of sacredness, the highest bliss, and it transcends all the three types of feelings. మీరు ఈ మూడు కాలములు ఎందుకుడను ప్రాతః సంధ్య, మాధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య, ఈ మూడు కాలములు ఎందుకుడను గాయత్రి మంత్రమును స్మరిస్తూ ఉంటున్నారంటే మీ యొక్క దివ్యత్వం అనేటువంటిది జగత్తంతా వ్యాపించిపోతుంది. When you chant this Gayatri mantra in the morning, noon and evening, your effulgence will reach all over the world. సర్వ మతముల సారం కూడాను గాయత్రియే. The essence of all religions is Gayatri. సర్వ గమ్యముల యొక్క మూలము గాయత్రియే. The source of all goals is Gayatri. అలాంటి గాయత్రి తత్వాన్ని మనం చక్కగా ఉచ్చరించాలి. We have to chant this Gayatri mantra properly. కనుకనే గాయత్రి మంత్రం అనేటువంటిది సామాన్యమైనటువంటి ఉపనయనం వారికి మాత్రమే బోధించడమని బోధిస్తున్నారు. కాదు కాదు, We think that సర్వ మానవులకు కూడా దీని యొక్క అధికారం ఉంటున్నది. all men have authority to chant Gayatri mantra. సర్వ Not లింగములకు కూడా దీని అధికారం ఉంటుండాలి. all castes and creeds can chant Gayatri mantra. కనుక దీనికి ఒకరికి ఉన్నది ఒకరికి లేదు అని భేదం You పెట్టుకోకూడదు. cannot have the difference that one can chant ఇది it, ఏదో other ప్రాచీన cannot. కాలం నుండి కూడాను కొన్ని దురభ్యాసముల చేత మన యొక్క పద్ధతులంతా మనం మర్చిపోతున్నాం. Since ancient times, because of some wrong practices, our traditions, భగవంతుడు ఈ శరీరాన్ని ఇచ్చిండే దేనికోసం? why God has given this body to us, ఇందులోనే మనకు చక్కగా కనిపిస్తుండాలి. we can see it there itself. మనం ఈ శరీరంతో మంచి పనులు చేయాలి. We have to do good actions with the body. బీ గుడ్, Be good. డూ గుడ్. Do good. మనం మంచి పనులు చేయాలి. We should do good actions. అందుకోసం మనకు హస్తములు ఇచ్చాడు. That's why God has given us hands. ఈ దేహం కూడా మంచి శ్వాసను మనం తీసుకోవాలి. Through the body, we have to take the good breath. అది ఏ గాలిని మనం ఆనందించకపోవటం. That is what Gayatri mantra tells us. తీసుకునే సమయం లోపల When you take breath, పవిత్రమైనటువంటి ప్రాణ సమానమైనటువంటి యొక్క గాలిని మనం తీసుకోవాలి. we have to take the life principle that is in the air. మన నుండి వచ్చేటువంటి చెడ్డ గాలిని మనం వదిలిపెట్టాలి. The bad air we exhale from our body. కనుకనే మనం ఈనాడు తీసుకోవాల్సింది ఎంత కూడాను All that we have to take inside, మనం పవిత్రమైన గాలిని, sacred wind we have to take inside. వదలవలసినది అపవిత్రమైన దానిని. Unsacred wind we exhale. మనం తీసుకునే సమయంలో Inhalation and exhalation is reflected in Soham. ఈ సో అనేటువంటిది పవిత్రమైన దాన్ని తీసుకుంటున్నాము. So means we take sacred air within us. వదిలే సమయం లోపల హం అపవిత్రమైన దాన్ని వదులుతున్నాము. When you exhale, uttering hum, we are exhaling unsacred air. ఆక్సిజన్ లోపల పోవాలి. We have to take oxygen inside కార్బన్ డైఆక్సైడ్ వెనుక పంపాలి. and we have to exhale carbon dioxide. దానికోసమనే మన జీవితము. That is అప్పుడే our ఈ life. దేహం హెల్తీగా ఉంటుంది. Only then the body will be healthy. మంచి రుచికరమైనటువంటి ఫలములు పదార్థములు భుజించాలి. We eat tasty food and fruits, చెడ్డ పదార్థములు విసర్జించాలి. and bad things we ఇది excrete. భగవంతు సృష్టి అంటే ఇంత నియమాన్ని నియమించాడు. This is the law of life, law of creation of God. ఆ నియమాన్ని మాత్రము ఎవరు గుర్తించడానికి ప్రయత్నించడం We లేదు. are not trying to recognize this law. ఓ మానవుడా, Oh man, నీవు పవిత్రమైన దాన్ని తీసుకో, take inside only sacred అపవిత్రమైన things. దాన్ని విసర్జించు. Excrete unsacred మంచిని things. తీసుకో, Take చెడ్డని good things విసర్జించు. and wicked things. మంచిని చూడు, చెడ్డని చూడవద్దు. See good, do not see wrong ఈ things. విధంగానే కూడా భగవంతుడు అందించినటువంటి దాన్ని మనం మర్చిపోతున్నాం. We are forgetting this law of life given to us by God. పిల్లలారా, Students, సీ నో ఈవిల్, see no evil. సీ వాట్ ఈస్ గుడ్. See what is good. హియర్ నో ఈవిల్, Hear no evil. హియర్ వాట్ ఈస్ గుడ్. Hear what is good. That's why it is said, Sahana bhavatu, Sahano bhunaktu. ఈ సహనం అనేటువంటిది మానవుని యందు అత్యవసరమైనటువంటిది. Patience or tolerance is very important in man. గాయత్రి దేవతా స్వరూపము The Gayatri's embodiment, సర్వుల యొక్క హృదయ స్థానం నందే ఉంటున్నది. she is installed in the heart of every ఈమెకు man. 5 ముఖములు ఉంటున్నవి. She has 5 faces. ఎందుకు 5 ఫేసులు ఉన్నాయి? What are those 5 faces? మీరు చూచి ఉంటారు. You would have seen. మధ్యలో మాత్రం బ్లూ కలర్ ఫేస్ ఉంటుంది. There is a blue colored face in the middle. కారణం ఏమిటి? What is the reason? అందులో 5 ముఖములు ఉంటున్నాయి. There are 5 faces for Gayatri. భూర్ భువ స్వః, ఈ మూడు చేరి ఒక One face is Vur Bhuvaha Swaha. తత్
రెండవది, Tat is the second phase. సవితుర్వరేణ్యం మూడవది, Saviturvarenyam is భర్గో third phase. దేవస్య ధీమహి నాలుగవది, Bhargo Devasya Dhimahi is fourth ధియో phase. యోనో ప్రచోదయాత్ ఐదవ ముఖం. The fifth phase is Dhiyo Yona Prachodaya. కాబట్టి ఈ మంత్రములకు 5 భాగములుగా విభజించి Mantra is divided into 5 parts. గాయత్రి పంచముఖి స్వరూపిణి అని We చెప్పారు. say that Gayatri has 5 phases. అనగా What it means is, 4 లోకములు కూడా నువ్వు చుట్టడమే కాకుండా ఊర్ధ్వలోకములు కూడా చూచేటువంటిది ఈ గాయత్రి అని. Gayatri does not only look at the 3 worlds, it goes upward also. కనుక Therefore, ఇందులోనే గాయత్రి ప్రార్థన ఉంటుండాలి, there is a prayer for Gayatri. ధ్యానము ఉంటుండాలి, There is meditation in Gayatri. కోరిక ఉంటుండాలి. There is desire in Gayatri. అందుకోసమనే భూ భువః సువః Bhur Bhuvaha Suvaha, ప్రార్థించారు. the prayer. తత్ సవితుర్వరేణ్యం Tat Saviturvarenyam, ధ్యానించారు. that is meditation. భర్గో దేవస్య ధీమహి నా అజ్ఞానం అనేటువంటి అంధకారాలను దూరం చేయి Remove అని the- ప్రార్థించారు. Remove the darkness of ignorance, that is the ధియో prayer. యోనో ప్రచోదయాత్ నాకు మంచి బుద్ధిని ప్రసాదించండి అని ప్రార్థించారు. Inspire my good intelligence, Mother, that is the prayer. కాబట్టి భక్తి జ్ఞాన వైరాగ్యములు కూడాను ఒకే పేరు నందే ఉంటున్నవి. In one name Gayatri, there is Bhakti, Jnana and Vairagya. కనుక వేరే మనం ఏమాత్రం యోచించనక్కర్లేదు. Need not worry about anything. విద్యార్థులు నిరంతరం కూడాను The students always ఈ గాయత్రి మంత్రము స్మరించుకుంటూ contemplate on Gayatri Mantra. చదువుకుంటూ పో. You keep on studying. చదువుకేం అడ్డం రాదు, Need not give up studies. నీవు దారికేం అడ్డం రాదు, It won't obstruct you on your ఏ path. యొక్క దీనికి కూడా నువ్వు గాయత్రి అడ్డం రాదు. Gayatri won't obstruct anything on గాయత్రి your path. అంతర్వాణితో కూడినటువంటిది. She is the inward one. కనుక ఇటువంటి అంతర్వాణి శక్తి సంబంధమైనటువంటి గాయత్రిని This undercurrent power which is ఈనాడు మీరు Gayatri, హృదయములో ప్రతిష్ఠింప we చేసుకోవాలి. have to install that in our hearts. ఏనాడు ఈ యొక్క గాయత్రి మంత్రమును మీరు ప్రతిష్ఠింప చేసుకుంటారు, మీ యొక్క దివ్యత్వము, ప్రకాశము, తెలివితేటలు అభివృద్ధి అవుతుంటాయి. When you install Gayatri in your heart, your wisdom, your effulgence will grow and shine. ధియో యోనః ప్రచోదయాత్, ధీ బుద్ధి, బుద్ధిని అభివృద్ధి పరచు. D means intelligence, provoke, inspire our కనుకనే intelligence. ప్రాచీన కాలం లోపల In ఈ ancient గాయత్రి మంత్రమును ఏ వయసులో చెప్పాలి అనేటువంటిది గర్భాష్టమి లోపల ఉపదేశించాలి అన్నారు. In the ancient times, it was said that Gayatri should be initiated when the age is 8 years. కానీ కొన్ని అనానుకూలం చేతను ఈ ప్రకృతి యొక్క వికృతుల వలన ఈ అలాంటి పద్ధతి మర్చిపోయినారు. Because of the perversions of the times, we have forgotten this tradition. ఇప్పుడైనా కూడా ఈ గాయత్రి మంత్రాన్ని ఉచ్చరిస్తడం వల్ల మన యొక్క బుద్ధి ప్రకాశము అభివృద్ధి అవుతుంది. At whatever point you chant Gayatri Mantra, మర్చిపోయినటువంటి విషయములు కూడా జ్ఞాపకం వస్తాయి. even those things which you forget, you can remember. చదివినవన్నీ కూడా తలలో నిలిచిపోతాయి. All that you study, you can always remember. కనుకనే ఈ పవిత్రమైనటువంటి జ్ఞానాన్ని అందించేటువంటిది ఈ గాయత్రి. Gayatri gives us sacred wisdom. కనుక Therefore, గాయత్రి సామాన్యమైనటువంటి స్వరూపం కాదు. Gayatri is not an ordinary form. సత్యవంతుడు మరణించినటువంటి వాడిని When Satyavan died, ఈ సత్యము చేతనే అతన్ని తిరిగి తప్పించుకుంది. through truth, Savitri gained him again. కనుక సత్య ధర్మ శాంతి ప్రేమలంతా కూడాను గాయత్రి మంత్రం యొక్క స్వరూపం యొక్క లక్షణాలే. The Gayatri's different forms are truth, righteousness, peace and love. అది ఏ పంచముఖి, That are the సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస. 5 phases of Gayatri are truth, righteousness, love, peace and non-violence. కనుకని ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క తత్వాన్ని నిరంతరము మనం హృదయంలో ఉంచుకోవాలి. We should install such sacred form in our hearts all the ఎవరికి time. మనం అపకారం చేయకూడదు, We should not harm anyone. ఎవరికి మనం కీడు చేయకూడదు, We should not hurt anyone. ఎవరిపైన చెడ్డ తలంచకూడదు, We should not think ill of others. మంచిని తలంచు. Always think of good. దీనిని పురస్కరించుకొని Depending on this, 18 పురాణముల యొక్క సారమును the essence of all the 18 Puranas, వ్యాసుడు 2 వాక్యములతో చెప్పాడు. Vyasa said it in 2 అష్టాదశ words. పురాణేషు వ్యాసస్య వచనద్వయం 2 words. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్. ఈ రెండే చాలు మనకి. Help ever, hurt never. That is the essence of all the 18 Puranas. That కనుక therefore, మనలో ప్రేమను ఆవిర్భవించి చేసుకుందాం. we have to develop ఈ love. ప్రేమ చేతనే గాయత్రిని ప్రయత్నిస్తాం. We have to pray to Gayatri with love. అన్ని నామములు యందు కూడాను గాయత్రి మంత్రం చాలా ఉత్తమమైనటువంటిది. Of all the names, Gayatri is very important. ప్రేమ ముదిత మనసే కహో రామ 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 శ్రీ రామ రామ రామ.
लेत राम नाम। आप कटे दुख मिटे एक राम नाम। भव समुद्र सुखद नाव एक राम नाम। भव समुद्र सुखद नाव एक राम नाम। परम शांति सुख निधान दिव्य राम नाम। परम शांति सुख निधान दिव्य राम नाम। निराधार को आधार एक राम नाम। निराधार को आधार एक राम नाम। माता पिता बंधु सखा सब ही राम नाम। माता पिता बंधु सखा सब ही राम नाम। भक्त जनर जीवन धन एक 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 राम नाम। राम 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 श्री राम राम राम। राम 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 श्री राम राम राम। राम 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 श्री राम राम राम। राम 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 श्री राम राम राम। राम 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 श्री राम राम राम। राम 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 श्री राम राम राम। राम 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 श्री राम राम राम। श्री राम राम राम